నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈరోజు దేవుని ఆత్మ నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా పేరు బాప్తిసం పొందినాక షాలేము రాజు అనేటువంటి పేరు ప్రభువు నాకు ఇచ్చి పిలిచాడు. అంతకు మునుపు నా పేరు వీరయ్య. మా తల్లిదండ్రులు బ్రహ్మంగారి పూజ చాలా మా తాతల నాటి నుంచి కూడా ఆరాధన చేసేవాళ్ళు. ఆ క్రమంలో మేము కూడా అదే పేర్లతో పిలువబడ్డ. మా నాన్న పేరు బ్రహ్మయ్య, నా పేరు బ్రహ్మంగారి బాల్యంలో పెట్టినటువంటి పేరు వీరప్పయ్య అనేది వీరయ్యగా పెట్టారు. అది మా తాత పేరంట. ఆ తరువాత మా బాల్యకాలం చాలా సజావుగా ఆనందంగా సాగింది. చిలకలూరుపేట నరసరావుపేట 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నరసరావుపేటకి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లెటూరులో మా నాన్న పుట్టి పెరిగాడు. తర్వాత వివాహం అయిన తర్వాత దాదాపు 40 సంవత్సరాల క్రితం ఆ ఊరు నుంచి చిలకలూరుపేటకి వలస వచ్చాడు ఆయన. ఎక్కడికి? చిలకలూరుపేటకి. 40 ఏళ్ల క్రితం. అంటే అప్పుడు మేము ఒట్లా నేషనల్ హైవే, పెద్ద రోడ్డు, జాతీయ రహదారి 5 నంబర్ రోడ్డు. ఆ రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి స్థలం గవర్నమెంట్ స్థలంలో చాలా ఆక్రమించి ఆ స్థలంలో 2 ఐటాలు పెట్టి ఇల్లు ఒకటి కట్టి, కట్టడమేమో బిల్డింగ్ ప్లాన్తో పక్క గట్టిగా కట్టి పైన మాత్రం పట్టా రాలేదు కాబట్టి పైన రేకులు వేసాం. గవర్నమెంట్ వాళ్ళు పట్టా ఇచ్చిన తర్వాత స్లాబ్ వేద్దాం అన్నట్టుగా తర్వాత మొత్తం మోడిఫై మార్చుకుందాం అనుకుని ఇల్లు గట్టిగా కట్టుకుని దానిపైన రేకులు వేసాం. అందులో మా జీవితం కొనసాగింది. పాల వ్యాపారం, నెయ్యి వ్యాపారం మాది. చాలామంది కుటుంబం బాగా పచ్చగా ఉంటే చాలామంది అనుకునే మాట ఏమిటంటే వాళ్ళకేమయ్యా వాళ్ళ సంసారం 3 పువ్వులు 6 కాయలు అంటారు. కానీ మా ఫ్యామిలీ ఎట్టుందంటే 33 పువ్వులు 66 కాయల్లాగుంది. వారానికి చాలా వేల రూపాయల డబ్బులు మా నాన్న సంపాదిస్తూ ఉన్నాడు. 4 అక్కాయిల పెళ్లిళ్ళు అయిపోయినాయి. 5 ఆడపిల్లల్లో ఒక అమ్మాయి పుట్టినప్పుడే చనిపోయిన, కొద్ది కాలం ఉండి చనిపోయింది. 4 ఉన్నారు. ఆ 4 పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఆఖరిన నేను, నాకు ముందు మా అన్నయ్య. అయితే మేమిద్దరం లైన్లోకి వచ్చిన తర్వాత, మేము లైన్లోకి వచ్చేటప్పుడు 4 అక్కాయిల పెళ్లిళ్ళు అయిపోయినాయి. అయితే ప్రియులారా, పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత తల్లిదండ్రులకు అగచాట్లు తప్పుతాయంటారు పెద్దోళ్ళు. ట్రెండ్ మారింది ఇప్పుడు. పిల్లలు ఎదిగినాకనే తల్లిదండ్రులకు అసలు అగచాట్లు స్టార్ట్ అవుతున్నాయి. స్తోత్రం. అవునంటారా కాదంటారా? ఆస్తులు పొలాలు తాకట్టు పెట్టి అబ్బాయిని చదివించడానికి పూనుకొని చదివిస్తారు. తీరా చదువు మొత్తం అయిపోయి ఒక పెద్ద జాబ్ రాబోయేటప్పుడు మనోడు అడ్రస్ దొరకడం. ఎక్కడ కనపడతాడంటే పోలీస్ స్టేషన్లో కనపడతాడు. పక్కన అమ్మాయి ఉంటుంది. ఎవరు? పోలీస్ స్టేషన్లో ఉండి ఫోన్ చేపిస్తాడు తల్లిదండ్రులకి. చూసి అవాక్ అయిపోతారు. ఏమిట్రా నువ్వు చేసిన పని? ఉద్యోగం సంపాదిస్తావు, అప్పులు తీరుస్తావు, ఏదో గట్టెక్కిస్తావు అనుకుంటే ఏంట్రా నువ్వు చేసిన పని అంటే, నాకు అమ్మాయి నచ్చింది, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని. ఆడపిల్లలు కూడా తక్కువ తినలా. వెనకటి దినాల్లో పెద్దోళ్ళు చూసినప్పుడు పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఓన్ సెలక్షన్. ఎవరికి వాళ్ళే సెలక్షన్ చేసుకుంటున్నారు. ట్రెండ్ మారిపోయింది, భయంకరంగా తయారైంది పబ్లిక్. స్తోత్రం. మీరు ఎవరన్నట్టున్నారా? తల్లిదండ్రులు ఉసురు తగిలిద్ది, జాగ్రత్త. ఏం తగిలిద్ది పిల్లలారా? తల్లిదండ్రులు ఉసురు తగిలిద్ది. అలా చేయకండి ఎవరు కూడా. తల్లిదండ్రులకు విధేయత చూపుట యేసు మనకు చూపిన మాదిరి. శిలువ మీద వేలాడుతూ కూడా ఏమన్నాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు అనే తల్లి బాధ్యత నెరవేర్చిన మహోన్నతుడు ఆయన. బాధ్యతలు ఎరిగినటువంటి వాడు. నిన్ను సృష్టించాడు గనుక నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నిన్ను పోషిస్తానే ఉంటాడు ఆయన. బాధ్యత ఎరిగిన వాడు. అయితే మేము లైన్లోకి వచ్చిన తర్వాత మా తల్లిదండ్రులకు హింస స్టార్ట్ అయింది. మా అన్నయ్య కోరిక తీర్చడానికి పొలం అమ్మిన డబ్బులతో టీవీ కొనుక్కొచ్చారు మా వాళ్ళు. తర్వాత మా వాడు చదువు మానుకున్న తర్వాత మా అన్నయ్యని పిల్లగాడి వదిలిపెడితే చెడిపోతాడని పాల వ్యాపారాన్ని పంపించారు. అప్పటిదాకా జనానికి అప్పులు ఇవ్వటమే కానీ మేము అప్పు చేసిన దాఖలాలు లేవు. మా సహోదరుడు మొదలుపెట్టిన తర్వాత చిన్నగా అప్పు స్టార్ట్ అయింది. మేము అప్పు చేయటం మొదలుపెట్టాం. అంటే లాస్ స్టార్ట్ అయింది. తర్వాత పెద్దోడు లాభం లేదని చెప్పి నన్ను లైన్లో పెట్టారు. చిన్నోడు కొంచెం తెలివైనోడు, చురుకైనోడు, వీడు బాగా చేసుకొస్తాడంటే మనం డబల్ తెచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిటి? అప్పు. 2 అంతల ఆశీర్వాదం అన్నట్టు 2 అంతలు తీసుకొచ్చాం. అంత మాత్రమే కాకుండా మాకు పాడి బర్రెలు ఉన్నాయి, చాలా బర్రెలు. అయితే ఒక్కరోజే మొత్తం పోయినాయండి. సినిమా కష్టాలు అంటారే లోకంలో, బైబిల్లోనే ఏబు కష్టాలు. ఎవరన్నా బాధపడుతుంటే దగ్గర చేరి
ఏ బడ్డట్టు పడుతున్నావమ్మా అంటారు కదా. అట్లానే ఒక్కొక్కటి అన్నీ పోతా ఉంటే మా కుటుంబీకులకు ఒక డౌట్ వచ్చింది. ఏమిటా డౌట్ అంటే, పచ్చగా పాల పొంగులాగా వచ్చే మన సంసారం ఎందుకిట్ట ఇదైపోయింది అని చెప్పని మా వాళ్ళు ఏం మొదలు పెట్టారంటే, మనకెవరో మనం పచ్చగా ఉంటే చూసి ఓర్వలేక మనకెవరో ఏం చేశారు, ఆహా ముందుగానే మన వాళ్ళు అందుకున్నారు, దేవుని స్తోత్రం, చేశారు అనేటువంటి డౌట్తో ఆ చేతబడి తిప్పేసేటువంటి మాంత్రికుల కోసం తిరగని ప్లేస్ లేదు. ఫలానా చోట మంచి మాంత్రికుడు ఉన్నాడంటే ఎంత ఖర్చు అయినా సరే, అసలుకే అప్పులు అయి ఉన్నాయి, అప్పు అనుకోవటం పోవటం, పోయినోడల్లా ఊరికి ఎందుకు వదిలిపెడతాడు, మెళ్ళ ఒకటి, చేతికి ఒకటి, మొలతరాడుకోటి, కాలుకోటి, మొత్తం 4 తగిలించి పంపించేవాళ్ళు. స్తోత్రం అమ్మ, బాగా వినండి అమ్మా. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మందికి చేదస్తా ఉంది, బాగా వినండి తల్లులారా. అలాగూ నేను 3 సందర్భాల్లో మీకు సాదాసీదాది కాదు గట్టిగా చేశారు కాబట్టి మీకు ఫలానా ప్లేస్లో మీకు వ్యవహారం చేయాలని చెప్పని ముమ్మారు తీసుకెళ్ళి, ఆ పొలిమేర అంటారు చూడండి, ఊరికి ఆ ఊరికి మధ్యలో ఉంటాయే, అలాంటి దగ్గర తీసుకెళ్ళి ముగ్గు గిగ్గు వేసి భయంకరమైన పనులన్నీ చేసి 3 సార్లు చేశారు. 3 సార్లు చేసినా లేదు, 30 సార్లు చేసినా లేదు, మా బ్రతుకు మారలేదు. కారణం ఏంటో అర్థం కావట్లా. ఇక మా పరిస్థితి వస్తే 4 ఆడపిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయి, వెళ్ళిపోయారు కదా, ఇంకా ఉన్నది ఎవరు? 4 మేమే, మా అమ్మ, మా నాన్న, నేను, మా 4 అక్క వాళ్ళదాన్ని అక్క వాళ్ళు వెళ్ళిపోయారు. ఉన్న మేము 4 అయితే 4 ఆటం బాంబులే. కలిసి అన్నం తిందామని చెప్పని అన్నం పెట్టుకుంటాము, అన్నం పూర్తి కాకముందు అక్కడి నుంచి కొట్టుకొని లెగుస్తాం. జరిగేది ఏంటో అర్థం కాదు. ఒక అరగంట అయిన తర్వాత మళ్ళీ మొత్తం ఒక దగ్గర చేరి అసలు ఏం జరుగుతుంది మనకి అని తెగ బాధపడేవాళ్ళం, ఏడ్చుకునేవాళ్ళం. తర్వాత మాంత్రికుల చుట్టూ తిరిగి విసిగి వేసారిన తర్వాత ఇక మాంత్రికులు కాదు అని చెప్పని నిర్ణయానికి వచ్చినప్పుడు అగచాట్లను బట్టి ఇళ్ల పక్క వాళ్ళు భలే ఇస్తారు సలహా. ఏం చర్చి అమ్మా, ఏం పాస్టర్ అమ్మా, ప్రార్థన పోతాను, ఏం తగ్గింది ఏంది, ఒక్కసారి రా, ఆయన ఏందో ఊరకు మొహం చూసి చెబుతాడంట, ఆయన కనపడేట్టు పోతావా ఏంది, గుట్టుకు పోతాం రా, ఎందుకు చేస్తామంట, అవునా కదా, గుట్టుగా పోయొద్దామయ్యారా, జాగ్రత్త. అయిపోయింది ఆ సెక్షన్. ఇళ్ల పక్కన వాళ్ళు చేరి ఇంకొక ఐడియా ఇచ్చారు మాకు, మీరేందో చేతబడి పోతబడి అని తిరుగుతారు, అది కాదు, అసలు మీకు వాస్తు దోషం ఉందన్నారు. ఏం దోషం? అప్పుడు ఇక మా పైత్యం అటు మారి ఇటు పడ్డది. ఇక మేము ఉన్న ఇంటికి వెళ్ళి చూసుకోవడం మొదలు పెట్టాం. ఫలానా చోట మంచి సిద్ధాంతం ఉన్నాడంటే ఎంత ఖర్చు అయినా సరే పోయేది, తీసుకొచ్చేది. ఆయన గారికి అవసరమైతే కారు అయినా పెట్టుకొని తీసుకొచ్చేది. మా పని అయిపోయిందని జనానికి తెలియదు, అడిగిన చోటల్లో అప్పిస్తున్నారు. తీసుకొచ్చి సిద్ధాంతాలు తీసుకొస్తే ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నటువంటి వాళ్ళ కొంతమందికి ఆ వాస్తు విషయంలో ఆలోచన ఉంది. అవసరం లేదండి, మనకి అది నమ్మాల్సిన అవసరము లేదు, తర్వాత నేను తెలుసుకున్నానులే. అయితే అప్పటికి మాత్రం వాస్తు దోషం వల్లనే ఇలాంటి దుష్ఫలితాలు వస్తున్నాయని ఆలోచించి సిద్ధాంతం తీసుకొస్తే వచ్చినోడు వరకు ఎందుకు పోతాడు, ఆ కిటికీ ఆడ ఎందుకు పెట్టారు అనేవాడు. ఉండకూడదు అంటే అర్జెంటుగా తీసి అది మూసేసేయండి, ఇటు పక్క పగలగొట్టి ఇటు పక్క పెట్టండి అని. ఇంకేం అటు 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 పగలగొట్టి అది ఓడబీకి అది ప్యాక్ చేసి ఇటు పగలగొట్టి ఇటు పెట్టి. మేము అనుకునేది మరి ఇలాంటి తేడాలు ఇంట్లో పెట్టుకొని బాగుండమంటే ఎట్లా బాగుంటుంది అయ్యా, ఇంకా బాగుంటుందంటే చూసుకోండి, ఇంకా తిరిగి ఉండదు. ఆయన ఫీజు ఆయన తీసుకొని పోయేవాడు, మాది మాత్రం ఎప్పటి కాలు ఇట్టిట్టే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకే ఇంటికి 10 మంది సిద్ధాంతులు మీరు తీసుకొని రండి బాబు, 10 రకాలుగా బగల కొట్టించకపోతే నా పేరు తిప్పి పెడతాం మళ్ళీ. ఎందుకంటే అట బగల కొట్టించాం మా ఇల్లు, ఆ షేప్ మొత్తం మార్చాం, ఆ ఇంటి షేప్. చిన్న గొడవ వస్తే చాలు మా ఇంట్లో టేప్ పట్టుకొని అటు పక్క బట్టి. ఈశాన్యం కరెక్ట్గానే ఉంది, వాయువ్యం కరెక్ట్గానే ఉంది, ఆగ్నేయం కరెక్ట్గానే ఉంది, నైరుతి కరెక్ట్గానే ఉంది. మనకి దరిద్రం. గొడవ వస్తే చాలు టేపులు పట్టటమే. హింస మామూలు హింస కాదు, దేవుని స్తోత్రం. చివరికి ఈ వాస్తువులతో కూడా విసిగి వేసారిపోయాం ప్రియులారా. ఇక అప్పులు ఇచ్చేవాళ్ళు సర్దుకున్నారు. ఇట్లా సిద్ధాంతులు తెచ్చి 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 మేమే కాదు, మాతో పాటు చిలకలూరుపేటలో చాలా మంది బంగారం లాంటి బిల్డింగులు పగలగొట్టి అటు పగలగొట్టి ఇటు పగలగొట్టి శుభ్రంగా ప్లాట్లు అమ్ముకుని పోయారు. ఏమమ్ముకొని?
అయ్యా వాస్తు పిచ్చోళ్ళారా జాగ్రత్త, కంటి బాధకి కాళ్ళ మందేస్తే తగ్గదో. మాకు తెలియలే ఆ సంగతి. సమస్య అసలు ఏమిటో, ఆ తొలగిపోయే మార్గం ఏంటో మాకు అర్థం కాలేదు. చింత తెచ్చిన పులుపు జావదని యేసు ప్రభు అంటే పడేది కాదు. ఇలానే మంచాలు ఆరు బయట వేసుకుని దేవుని పాటలు వినపడుతున్నా, మాటలు వినపడుతున్నా, తిట్టుకుంటా దూషించుకుంటా ఉండేవాళ్ళం. మా బ్రదర్ అయితే ఇంకో ఘనకార్యం కూడా చేశాడు. అందుబాటులో చర్చి ఉండి రోజు సాయంత్రం పూట వాక్యమో పాటలు వినపడతా ఉంటే ఇది ఒకటి పెట్టి అక్కడ గోలగోలు చేస్తారని చెప్పని ఒకరోజు ఆ చర్చిలో యాంప్లిఫైర్ దొంగతనం చేసి అమ్మొచ్చాడు. ఇప్పుడు పెట్టండ్రా ఏం పెట్టి పెడతారు అని. దేవుని స్తోత్రం. ఇప్పుడు మా అన్నయ్య చేసే పని అదే, చర్చిలో యాంప్లిఫైర్లు సెట్టింగే. చప్పడు కూడా దేవుని భయంపరచండి, రోషం కలిగిన దేవుడు. ఏదైతే కొట్టేశాడో దాని సెక్షన్ ఇప్పుడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధాంతుల చుట్టూ తిరిగి తిరిగి అయిపోయింది, విసిగి వేసారి. ఇక వాళ్ళకి ఇవ్వటానికి డబ్బులు లేక, వాళ్ళని తెప్పించడానికి డబ్బులు లేక ఆ వాస్తు శాస్త్రం పుస్తకం తెచ్చి నేను చదివి నేను కూడా ప్రయోగాలు మొదలుపెట్టా. నేను చదివి చెప్పటం, వాళ్ళది షేపులు మార్చటం. పాపం ఎన్ని తిప్పలు పడినా లేదు జవాబు, అయిపోయింది. ఇక మూడో రౌండ్ ఏం చేశామని తెలుసా? ఈ వేదనలు ఎట్లుంటే మా నాన్న మరో కబురు తీసుకొచ్చాడు. ఫలానా చోట మంచి పనోడు ఉన్నాడంట, మాంత్రికుడు, తర్వాత సిద్ధాంతి కూడా, మనకి ఏ తేడా ఉన్నా చెప్తాడంట, కాక కొద్దిగా ఫీజు ఎక్కువ అంట. పోతే పోయింది అయ్యా, బాధలు పోవాలి కానీ ఎంత డబ్బులు అయితే ఏవి అని చెప్పి మళ్ళీ ఒక చోట అప్పు చేసి పోయి ఆయన దగ్గరికి పోయి అయ్యగారిని కలవటానికి రోజు పూట పట్టింది మాకు. పిచ్చి జనం చాలా మంది ఉన్నారు అక్కడ. మొత్తానికి ఆయన కలుసుకుని మేము నలుగురు ఆయన ముందు నిలబడితే ఆయన మమ్మల్ని చూసి అసలు ఎట్ట తట్టుకుంటున్నారు మీరు అన్నాడు. ఆ మాట అన్నాడో లేదో ఇక మా మదర్ ఆయన కాళ్ళ మీద పడింది. అయ్యా నువ్వే కాపాడాలి ఆయన అని. ఆయన అంటూ నా దగ్గరికి వచ్చారుగా, తిప్పేస్తా అన్నాడు. ఏంటిది తిప్పేస్తా, ఇంకొండదు అన్నాడు. అప్పుడు ఈ దెబ్బతో మన స్టారు మారిద్ది కాబోలు, ఎక్కడెక్కడ సొమ్మంతా మా ఇంటికి వచ్చేది కాబోలని మేము అనుకున్నాం. వింటున్నారా? సరే మీకు చేశారులే కానీ వాళ్ళ పేరు చెప్పను, చెబితే మీరు కొట్టుకొని చేస్తారు, చెప్పనులే కానీ మీకు మొత్తానికి నేను చేస్తానని కొంత డబ్బు తీసుకుని అందరికీ తలా ఒకటి తగిలిచ్చాడు ఆయన కూడా. తర్వాత మీ ఇంట్లో కూడా నేను వచ్చి సరి చేయాల్సింది కొన్ని ఉన్నాయి, ఒకరోజు నన్ను తీసుకెళ్ళండి వచ్చి సరి చేస్తాను అన్నాడు. ఆయన అన్న మాట ప్రకారం ఒకరోజు తీసుకెళ్ళాం. ఇంట్లో ఏదో మూల వ్యవహారం చేశాడు, అది చేశాడు ఇది చేశాడు, ఆయన దారిని ఆయన పోయాడు. ఇక మీకు బాగుంటుంది చూసుకోండి అన్నాడు. ఎక్కువ డబ్బులు వదిలి కదూ, 4 రోజులు ఓపిక పెట్టాం, బాగానే ఉంది అనుకుంటా. తర్వాత మళ్ళీ మొదటికి వచ్చిన వ్యవహారం. మళ్ళీ పోయాం ఆయన దగ్గరికి. అయ్యా తిరిగి తిరిగి విసుగుపుట్టి ఆఖరిగా నీ దగ్గరికి వస్తే మా బ్రతుకు ఏమాత్రం మారలేదు, ఏమిటి మా పరిస్థితి చెప్పని దుఃఖపడితే ఆయన అంటాడు, అప్పుడు వినండి, మీకేం మార్పు రాలేదా అన్నాడు. ఏం మార్పు వచ్చింది? ఏం లేదండి, అదే పరిస్థితి మాదంటే. మీకు ఈ రెండు కాదు, ఈ రెండు స్టడీ చేశాను కానీ మీకు గ్రహదోషం ఉంది అన్నాడు. ఏమిటి గ్రహదోషం ఉంది? ఏ గ్రహం రివర్స్లో ఉంది అర్థం కావట్లేదు, కాబట్టి నవగ్రహ యంత్రం ఇస్తాను 41 రోజు, 7 రకాల దారాలతో ఒత్తి చేసి 5 రకాల నూనెలు కలిపిపోసి అఖండ జ్యోతిలాగా ఆరకుండా వెలిగించండి, మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోయి మీరు బాగుపడతారు అన్నాడు. అర్థమైందా? ఎన్ని రకాల దారాలు, ఎన్ని రకాల నూనెలో వేసి చేసేసేయండి, మీకు తిరుగు ఉండదు అన్నాడు. ఈ దెబ్బతో మాకు బాగుపడతామేమో అని చెప్పని ఈ ఎగసాట్లోనే మాకు పెళ్ళిళ్ళు పిల్లలు కూడా. అయితే ఎవరు పూజ చేయాలి ఇప్పుడు? మా కుటుంబం అంతా కూడా. నేను మహాభక్తుణ్ణి, గణేష్ బీడీలు దాగినోడు ఆ బీడీలు దాగి కాగితం పడేస్తే ఆ కాగితాన్ని ఎవరన్నా తొక్కుతారేమో, స్వామిని ఎవరన్నా తొక్కుతారేమో తీసుకెళ్ళి చెట్లల్లో పెట్టి వచ్చేవాడిని నేను. ఆ రేంజ్ పిచ్చి నాది. అర్థమైందా? ఎక్కడన్నా నా కంటికి కనపడదంటే ఏదన్నా బొమ్మ, దాన్ని తీసుకెళ్ళి దాచిపెట్టొస్తాను ఎవరు తొక్కకుండా. నాకు తెలియదు అందులో జీవము లేనిదని. అయితే ప్రిల్లరా, ఎవరు చేస్తారు ఈ పూజ అంటే మన చిన్నోడే అని చెప్పిన అందరూ కలిసి నాణ్యతనే వేశారు. రోజుకు 3 సార్లు స్నానం చేయాలి, చాలా నిష్ఠతో నియమంతో చేయాలి. సరే కుటుంబం బాగుపడిద్ది, ఏ తిప్పలైనా పడదాం అని చెప్పి నేను పూనుకున్నాను ఆ పూజ చేయటానికి. ఆయన ఆవాలు ఇచ్చాడు ఇంటి చుట్టూ జలమని.
పూజ చేసి ధూపం ఇంటి నిండా కొట్టేవాడిని. ఇక మా పిచ్చి ఏ రేంజ్కి ముదిరిందంటే, మా ఇంటికి ఎవరన్నా వచ్చి వెళ్ళేటప్పుడు వెనక్కి చూశారంటే అదిరిపోతారు. ఎందుకంటే వాళ్ళు కూర్చున్న స్థలంలో కొన్ని జల్లుతుంటాం మేము. అదురుపోయి ఆ ఇంటికి పోతే ఏందో, నేను కూర్చొని లేచి వచ్చిన కాడ జల్లుతున్నారు, కొంప తీసి మాకు చేస్తున్నారేమని వాళ్ళ భయం. జనం కూడా సర్దుకున్నారు ఎవరు రాకుండా. వీళ్ళరా అంత హింసపడ్డాం. చివరికి 41 రోజు నేను పూజ ఫుల్గా, రోజు ధూపం ఫుల్గా ఇంటి నిండా కొట్టి బయటకు వచ్చేవాడిని. ఆవాలు తీసుకొని ఇంటి చుట్టూ జల్లి, మా ఇంటి పక్కన మా చిన్నమోళ్ళ ఇల్లు ఉంది, ఆ ఇంటి మీద కూడా కాసిన జల్లేవాడిని. నా ఫీలింగ్ ఏంటంటే, వాళ్ళ కొంపలో దరిద్రం ఏమన్నా మా ఇంట్లోకి వస్తుందని నా ఫీలింగ్. ఎందుకంటే మేము బాగా లైన్లో ఉన్నప్పుడే వాళ్ళు దరిద్రంగా ఉన్నారు, మేము డౌన్ అయ్యేటప్పటికి వాళ్ళు బాగా లైన్లోకి వస్తూ ఉన్నారు, బాగా పైసా సంపాదిస్తా. అందుకని వీళ్ళ దరిద్రం ఏమన్నా మాకు వచ్చిందా అని కాసిన వాళ్ళ ఇంటి మీద కూడా జల్లేవాడిని. ఎటకేళ్లకు చెట్ట చివరికి తొట్ట తొదకు 41 రోజు అయిపోయిన తర్వాత ఇక నైట్ కూర్చొని మీటింగ్ వేసుకుంటున్నారు మా వాళ్ళు. మేము మా అమ్మ అంటది, కొంచెం మార్పు వచ్చింది కదూ, పిల్లలు లైన్లో ఉన్నారు, కొంచెం మనకి అంటే మరి నేను చెప్పలేను మనగాడని లెక్క చేస్తారా మీరు నా మాట? ఆయన మనగాడు, లేకపోతే అంతమంది జనం ఎందుకు పోతారు? నిజంగానే గట్టి పనుడే. అంటే మేము కూడా అమాయకులాగా ఫేస్ పెట్టి నిజంగా మేము మారాం కాబోలు, ఇక మాకు బాగుంటుంది కాబోలని మేము అనుకున్నాం. ఆ రాత్రి ఆనందంగా తిని హాయిగా విశ్రాంతి తీసుకున్నాం. ఒక ఘట్టంలో ఓ తెల్లవారుజామున మా ఇంటి వెనక గోడకి సౌండ్ వస్తుంది, టక్ 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 మని. ఎన్ని సౌండ్ వస్తుందని చెప్పని ఆ తెల్లవారుజామున లేచి బయటికి పోయి చూస్తే, అది ఒక్లేమంటారు కదండి, క్రేను బకెట్ ఎత్తి పట్టుంది పైకి. ఏంది బాబు అంటే, ఈ ఇల్లు రోడ్లోకి వచ్చింది, రోడ్డు పెంచుతున్నాం, మీరు పీకి కుప్ప పెట్టుకుంటారా, మమ్మల్ని కుప్ప పెట్టమంటారా అన్న. కొంపలో దరిద్రం పోయిద్ది, కొంపలో దరిద్రం పోయిద్ది అని చెప్పని నవగ్రహ పూజ చేస్తే అసలు కొంపే పోతుందిలే పేడ వదిలి. ఇంకా చేతబళ్ళు లేవు, వాస్తులు లేవు, గ్రహాలు లేవు, అస్తులు లేవులే. ఇక బాండని చెప్పింది రేకులేకి మొత్తం ఓడ తీసుకొని కుప్ప పెట్టుకున్నాం అక్కడ. మా చిన్నమ్మ తిట్టడం మొదలుపెట్టింది, మా ఇంటి మీద ఆవాలు జల్లి జల్లి మా ఇల్లు కూడా బీకిస్తున్నాడు ఈ దుర్మార్గుడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నవ్వుతున్నారు కానీ ఆ తర్వాత మా బ్రతుకు దుర్భరంగా మారిందండి. నిలవరమైన నివాసం లేదు, ఇంటికి అద్దెగట్టుకోలేని దౌర్భాగ్య స్థితికి దిగజారాం. ఇల్లు కూడా పోయింది అన్న సంగతి తెలిసిన తర్వాత అప్పులోళ్ళు అందరూ ముక్కుమ్మడిగా దాడి చేశారు. ఒకళ్ళు వచ్చి టీవీ తీసుకొని పోయారు, ఒకళ్ళు వచ్చి బూతులు రకరకాల మాటలు మాట్లాడి తృణీకరించి ఎన్ని రకాలుగానో వేధిస్తే చిలకలూరుపేటలో మనుగడ కష్టమై నరసరావుపేటకి వెళ్ళి అక్కడ బ్రతుకు తెరువు ప్రారంభించాం. దినమంతా అందరం కష్టపడి డబ్బు సంపాదించిన చేసిన అప్పులకు వడ్డీలకు చాలని పరిస్థితి వచ్చింది. చాలా ఘోరంగా మారిపోయింది. మా పసిబిడ్డలకు పట్టెడన్నం తృప్తిగా పెట్టలేని దౌర్భాగ్య స్థితికి దిగజారాం. అవునండి, అంత మాత్రమే కాదు, పసిపిల్లలకు ఏదన్నా తినిపిద్దామని 10 రూపాయలు కొనుక్కొద్దామన్నా కూడా వడ్డీ వాళ్ళు ఎక్కడ అల్లరి చేస్తారో. అప్పులు ఎంతమందికి ఉన్న వీళ్ళు చేతులు ఎత్తండి, అప్పులు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి, చెప్తా. ఉన్నాయా? మీ అప్పులన్నిటినీ నా ప్రభు యేసు నామమున తొలగించును గాక. ఎందుకంటే వ్యాధుల కంటే కూడా ప్రమాదకరం అప్పండి. అవును, వ్యాధిగ్రస్తుడన్నా కాసేపు కాతే కాసేపు అయినా కనీసం ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడన్నా ప్రశాంతంగా నిద్రపోతాడేమో కానీ అప్పులు ఉన్నోడికి మనశ్శాంతి ఉండదు. తిన్నది వంట పట్టదు, ఎక్కడ అవమానపరుస్తారు, ఎక్కడ అల్లరి పాలవుతాను, అభాస్ పాలవుతానని అల్లాడిపోతుంటారు. మీలో ఎంతమందికి ఉందో లేదు తెలియదు కానీ మేము పడ్డాం. అప్పటిదాకా పూసుకొని రాసుకొని నీ బంధువుని నీ చుట్టానని తిరిగిన వాళ్ళు వరస తప్పేటప్పటికీ ఎవరు రాలేదండి, ఎవరు రాలేదు. వీళ్ళకి కనబడితే ఎక్కడ డబ్బులు అడుగుతారు అని చెప్పని మొఖం చాటేసి తిరగటం మొదలుపెట్టారు. ఈ బాధలో మేము ఉండి అప్పుల చేత ఒక పక్క సతమతం అవుతుంటే పిడుగు లాంటి వార్త మరొకటి. 2002వ సంవత్సరం జనవరి 14వ తారీఖున మా 4 అక్కయ్యల్లో 4వ అక్కయ్య 3 చిన్న చిన్న బిడ్డలు ఆమెకి జనవరి 14వ తారీఖు సంక్రాంతి పండుగ రోజు నిండు ముత్తైదులుగా అలంకరించుకొని అమ్మవారికి పూజ చేసి అలాంటి స్నానం చేసి చక్కగా మంచి బట్టలు కట్టుకొని పిల్లలకు కూడా మంచి బట్టలు కట్టి పిండి వంటలు చేసి వాళ్ళకి తినిపించి
మధ్యాహ్నం పూట మరి టీవీలో అప్పుడు ఆమె ఆరాధించేటువంటి ఆ విగ్రహాలు నాటికి వస్తుంటే చూస్తా బట్టలు పిండుకుంటా ఉంది. సంక్రాంతి అప్పుడు అక్కడ గాలిపటాలు ఎగరేస్తారు హైదరాబాద్లో. ఆ గాలిపటాలు పిల్లలు ఎగరేస్తా 2వ స్టేర్లో వాళ్ళు అద్దెకుంటున్నారు. అక్కడుండి గాలిపటాలు ఎగరేస్తూ ఉంటే వాళ్ళ ఇంటి ఎదురు పెద్ద చెట్టు 2 స్టేర్లకు వచ్చి ఉంది, పెద్ద చెట్టు. ఆ చెట్టులో తగులుకుంది గాలిపటం. ఆ గాలిపటం తీసిమని కొడుకు తల్లిని అడిగాడు. ఆ బట్టలు పిండేటువంటిది ఆ బట్టలు అక్కడ పెట్టి వచ్చి ఇనప సోవు తీసుకొని అక్కడ తగులుకున్న గాలిపటాన్ని తీయటానికి ప్రయత్నం చేసింది. ఆ అమ్మాయి చూసుకోలేదు. ఆ చెట్టులోంచి ట్రాన్స్ఫారం నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళేటువంటి కరెంటు తీగలు పెద్దవి 3 ఫేస్ వైర్లు ఉన్నాయి. అమ్మాయి చూసుకోవాలా. 1, 2, 3 అంతే. ఆ తీయటానికి ప్రయత్నం చేసింది. టక్కుమని పట్టేసుకుంది ఆ కరెంటు. 5 అంకెలు లెక్క పెట్టేటప్పటికి ఆ కరెంటు పట్టుకోగానే తన బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు కదా వచ్చి పట్టుకుంటారేమని అర్థమైందేమో. ఆ పిల్లలకి వెళ్ళి చెయ్యూపింది దగ్గరికి రావద్దని. 5 అంకెలు చదివేటప్పుడు కింద పడింది. ప్రాణం పోయేటప్పుడు ఆ 3 బిడ్డలకి ఒక్కసారి అటు చూసుకుని అమ్మాయి చనిపోయింది. ఆ ఘోరమైనటువంటి పరిస్థితి, పిల్లలు పసిబిడ్డలు కదా, ఆ మరణం మమ్మల్ని ఇంకా కలచివేసింది. మా పసిబిడ్డలకే పట్టడన్నం తృప్తిగా పెట్టలేని పరిస్థితుల్లో మేము ఉంటే ఆ అమ్మాయి మరణం మరొక సమస్యగా మాకు మారింది. ఆ అమ్మాయి చనిపోయిన కొద్ది రోజులకి ఆ అమ్మాయి భర్త కూడా చనిపోయాడు లారీ యాక్సిడెంట్లో. ఆ 3 పిల్లలు అనాథలయ్యారు. వారి బాధ్యత భారం మేమే చూడాల్సి వచ్చింది. ఈ అప్పుల బాధ ఒక పక్కన, కుటుంబ పోషణ ఒక పక్కన సతమతమయ్యే పరిస్థితుల్లో ఒక దినం ముందు మేమందరం కూర్చొని ఒక ఆలోచన చేసుకున్నాం. మీరు నమ్మండి నమ్మకపోండి, నిజం. అందరం కలిసి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం. మా పసిబిడ్డలతో సహా మనం పోయి బిడ్డలు ఉండకూడదు, వారికి కూడా విషం తినిపించి చంపేద్దాం, మనం కూడా చచ్చిపోదామని నిర్ణయించుకున్నాం. కానీ ఆ టైంలో మా నాన్న అడ్డగించాడు. కష్టాలు కలకాలం ఉండమంటారు, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఏదో ఒకనాడు తప్పకుండా మనకు దారి చూపిస్తాడు, తొందరపడకండి, ఒక్క మెట్టు ఆగుదాం అని చెప్పని మా నాన్న ఆటంకపరిచాడు. అప్పుడు ఆలోచన వాళ్ళు వాయిదా వేసుకున్నారు, కానీ నేను మాత్రం వాయిదా వేసుకోలేదండి. నీచం కంటే మాత్రం మేలు. కాబట్టి అప్పులలో చేసినటువంటి అప్పులు తీర్చగలిగే స్తోమత మన దగ్గర లేదు. అంత డబ్బు ఏం చేసి మనం తీసుకొని రాలేము. కాబట్టి వాళ్ళు వచ్చి బజారుకు లాకముందే చచ్చిపోతే బాగుండు. ఎలా చచ్చిపోవాలి? ఒక రాత్రి పండుకొని ఆలోచించుకుంటున్నాను. మధ్యరాత్రి 12:30, 1 గంట అయింది. నా భార్య బిడ్డలు ఆదమర్చి నిద్రపోతా ఉన్నారు అమాయకంగా. నా తల్లిదండ్రులు ఒక పక్క నిద్రపోతా ఉన్నారు. వాళ్ళందరి వైపు చూసి నేను కూర్చొని నేర్చుకుంటున్నాను. నేను చచ్చిపోవాలి, ఎట్ట చచ్చిపోవాలి, ఏ విధంగా చచ్చిపోతే ప్రాణం వెళ్ళిపోయిద్ది. ఇంకొకటి ఆలోచించుకుంటున్నానండి, నేను చచ్చిపోయేది ఊరకు కాకూడదు. నా మరణం వెనకన్నా నా కుటుంబానికి డబ్బు వచ్చే విధంగా చావాలి. నేను ఎలా చస్తే డబ్బులు వస్తాయి అని ఆ రాత్రి పండుకుని ఆలోచించుకుని ఏడ్చుకుంటా ఉన్నాను. ఒకవేళ నేను చనిపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి? నా తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారు? అక్క చనిపోయింది, మరి నేను కూడా ఇలాగైపోతే నా తల్లిదండ్రులు ఏమనుకుంటారని, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ముందుగానే మొత్తం ఊహించుకొని ఏడ్చుకుంటా ఉన్నాను. అప్పుడు ఆరాధించేటువంటి దేవుళ్ళ మీద కోపం వచ్చిందంటే అప్పుడు వెతికాను. ఎంతమందికి పూజలు చేశాను, ఎన్ని రకాల భక్తి క్రమాలు ఆచరించాను, ఎన్ని నియమనిష్టలతో మొక్కుబడులు చేశాను. ఇవన్నీ ఏమైపోయినాయి? ఇంతమంది దేవతలు దేవుళ్ళలో ఒక్కరన్నా సాయపడరేమిటి? నా కుటుంబం గట్టెక్కే మార్గమే లేదా? అసలు ఎందుకు మా పరిస్థితి ఇలా దిగజారిపోయింది? ఎందుకు మా జీవితం ఇలా అయిపోయిందని చెప్పని ఏడుస్తూ నేను చేసుకునేటువంటి ఆ నిర్ణయం ఘోరంగా ఉన్న రాత్రి పూర్తిగా డిక్లేర్ చేసుకున్నాను చావాలని. నాకు తెలీదు ఆ రాత్రే నా మంచి సమరయుడు నన్ను దర్శించడానికి వస్తున్నాడని. హల్లెలూయా! నా బంగారు తండ్రి నా కోసం ఆ రాత్రి వస్తున్నాడన్న సంగతి నాకు తెలియదు. నా ఇంట్లోకి అడుగు పెడుతున్నాడన్న సంగతి. ఎస్, అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువక నువ్వు కాచేవు అన్ని వేళలా. అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువక నువ్వు కాచేవు అన్ని వేళలా. నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ. నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ.
నీ ప్రేమ మరచుట కంటే మరణమే మేలు సుమా. నిన్ను వీడి బ్రతుకుట కంటే మరణమే మేలు సుమా. మరణమే మేలు సుమా. యేసుని అనురాగం నిజమైన మమకారం చూపునా ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకునా ఎందైనా ఈ జగతిలో యేసుని అనురాగం. ఆ రాత్రి దర్శించాడు. నేను ఆరాధించినటువంటి దేవతలను దేవుళ్ళన్నిటిని జ్ఞాపకం చేసుకుని ఒక దేవతన్నా సహాయపడలేదు, ఒక దేవుడన్నా సహాయపడలేదని చాలా దుఃఖపడుతూ ఉన్నాను. పిల్లరా, గిడ్డం బాగా పెంచుకొని జుట్టు పెంచుకొని ఉన్నాను, తిరుపతి వస్తానని. అప్పటికి 5 సార్లు మాల వేసుకున్నాను. 3 సంవత్సరాలు వేసుకునే మాల ఒకే సంవత్సరం వేసుకుంటాను. దేవుడా, నా కుటుంబాన్ని గట్టెక్కించమని మొక్కుబడి చేశాను. నా చిన్న బిడ్డలకు పిలకలు దేనికో తెలుసా? తిరుపతికి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఇస్తానని. అంతేకాదు చాలా ఉన్నాయి మొక్కుబళ్ళు. అవన్నీ అక్కడ పెట్టి మొత్తం గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉన్నాను. ఆదమర్చి నిద్రపోయాను. తెల్లవారుజాము 4 అది శుక్రవారం దినం నా ప్రభు నన్ను దర్శించాడు. ఒక స్వప్నం ద్వారా ఆయన నాతో మాట్లాడి దర్శించాడు. నేను మెలకువగలిగి లేచి కూర్చుని ఇలాంటి అద్భుత కార్యాన్ని చేయగలిగేది ఎవరు? ఒక అద్భుత కార్యాన్ని నా కళ్ళకు చూపించాడు. అది వివరించడానికి టైం లేదు. అది నా కళ్ళకు చూపించాడు. ఇలాంటి కార్యం చేయగలిగే వాళ్ళు ఎవరు? ఒకవేళ వెంకటేశ్వర స్వామి చేస్తాడేమో. కాదు, బ్రహ్మంగారి పూజ చేస్తున్నాను కదా. అవునండి, ద్వాదశాక్షరి మహామంత్రం అని ఒక పెద్ద మంత్రం ఉంది. 12,008 సార్లు అక్షరం తప్పుపోకుండా, అంకె తప్పుపోకుండా జపిస్తే స్వామి ప్రత్యక్షం అవుతాడంటే రుద్రాక్ష దండాలు ఇచ్చుకొని మెళ్ళ వేసుకుని విభూతి రేఖలు ఒంటి నిండా పెట్టుకుని పద్మాసనం వేసుకొని కూర్చొని ఉపవాసం ఉండి నోటితో అంకెలు తేడా వస్తాయేమని చెప్పి రామకోటిలాగా రాసుకుంటా చదవటం రాయటం. ఆ మంత్రం ఎప్పటికీ కూడా గుర్తుంది నాకు. అస్యా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్తోత్రస్య మహామంత్రస్య సిద్ధి యోగేశ్వర ఋషి భక్తి చంద్ర పరాం జ్యోతి స్వరూపిణి ఓం దేవత దేం కలకం యమధర్మార్థ కామ మోక్ష పరపురుషార్థ చతురార్థ. అలా పెద్దది 12,008 సార్లు జపిస్తే స్వామి కనపడతాడంటే జపించడమే కాదు, రాయటం కూడా మొదలు పెట్టాను. ఒకవేళ ఇది రాస్తున్నాను కదా, బ్రహ్మంగారు కనపడ్డాడేమో అనుకున్నాను. ఈ స్వామి ఆ స్వామి, ఈ స్వామి ఆ స్వామి అంటుంటే నా చెవుల్లో ఒక ధ్వని మారుమోగుతుంది. ఇలాంటి కార్యములు చేయగలిగిన వాడు నజరేయుడగు యేసు ఒక్కడే. ప్రైజ్ ద లార్డ్. ఈ ఘడియలో నిన్ను కాపాడగలిగిన వాడు నజరేయుడగు యేసు ఒక్కడే. లే చెప్పని నా చెవుల్లో ధ్వని మారుమోగుతా ఉంది. ఒక బలమైనటువంటి ప్రేరేపణ నన్ను గుచ్చుతుంది. నేనేంటి అక్కడికి పోవటం ఏంటి అని ఒక పక్కన నా అహం నన్ను అడ్డగిస్తుంది. ఎట్టకేలకు ఒక అభిప్రాయానికి వచ్చాను. ఇన్ని దేవతలు, ఇన్ని దేవుళ్ళు, ఇన్ని సిద్ధాంతులు, ఇన్ని వేదాంతులు, ఇన్ని మాంత్రికులు తిరిగి అసలు ఒక్కసారన్నా నేను చర్చికి ఎందుకు వెళ్ళలేకపోయాను? మొత్తానికి ఏదో నాకు అడ్డుపడతా ఉందని గ్రహించి అప్పుడే తీర్మానం చేసుకున్నాను, ఇక నుంచి నేను చర్చికి వెళ్ళాలని. నా తల్లికి చెప్పాను, నేను చర్చికి వెళ్తానంటే అదేందయ్యా స్వాములకు మొక్కులు మొక్కున్నావు, అదేంటి అటు వెళ్ళకూడదు అని చెప్పని అంటదేమో అనుకున్నాను. ఒక మాట ఎందుకయ్యా అని అన్న ఆమె వెంటనే సరే పోయా ఆయనన్నా సహాయపడతాడేమో అంది. ఆ మాటతో మొట్టమొదటిసారి చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళేటప్పుడు ఆ స్త్రీలను అడిగానమ్మా, మంత్రాలంటే చదవటం వచ్చు, ప్రార్థన అంటే రాదమ్మా, ఎట్ట చేయాలో అని అడిగితే, ప్రార్థన అంటే మంత్రాలు కాదు బాబు, ప్రార్థన అంటే నీ గుండెలోని వేదన ప్రభువుకి విన్నవించుకో, నీ బాధను బట్టి కన్నీళ్లతో చెప్పు, ఆయన కరుణామయుడు, ఆయన నీతో మాట్లాడతాడు, నీకు సహాయపడతాడని వాళ్ళు చెప్తే, దేవుడు మాట్లాడతాడా, యేసు ప్రభు మాట్లాడతాడంటే ఖచ్చితంగా మాట్లాడతాడు. అట్లయితే ఆయనగా నాతో మాట్లాడితే నా బ్రతుకును ఆయనకు అంకితం చేసుకుంటాను అనుకున్నాను. మొట్టమొదటిసారి చర్చిలోకి వెళ్ళాను. పిల్లారా, దేవుడు మాట్లాడతాడా? బైబిల్లో దాదాపు 11 రకాలుగా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు సమయం లేదు, ప్రభుత్వం అయితే తర్వాత చెప్తాను. ఆ రోజు నేను దేవాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత నాకు తెలియకుండానే భయంకరమైన దుఃఖం నన్ను ఆవరించింది. కుప్పలా కూలిపోయి పెద్దగా ఏడ్చాను. చర్చిలో ఒకటి మాత్రం నాకు బాగా నచ్చింది, మనసారా ఏడవటానికి భలే అవకాశం దొరికింది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఉన్నోళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను.
ఆ ఏడుపులో నా ఏడుపు కూడా కలిపేశాను. పెద్దగా ఏడ్చాను. ఎంత ఏడ్చానో నాకు తెలియదు. యేసు ప్రభువా, నిన్ను ఘోరంగా తిట్టి అందరాన్ని మాట్లాడిన దౌర్భాగ్యుణ్ణి, చావాలనుకుంటున్నాను, గతి లేక నిన్ను ఆశ్రయించాను. నువ్వు నాకు సహాయపడతావా? నువ్వు మాట్లాడతావంట. నువ్వు ఎటు నుంచి మాట్లాడతావు? ఎలా మాట్లాడతావు? నాతో మాట్లాడతావా? ఏడుపు తప్పితే నా బ్రతుకులో ఏమీ లేదయ్యా. యేసు ప్రభువా, నాతో మాట్లాడతావా? నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? ఆ ప్రార్థనలు ఎట్ట చేయాలో నా చేత కాదు, మరి నేను చేసేది నీకు అర్థమవుతుందా? నా పరిస్థితి ఏమిటని నేను అడిగినప్పుడు కొద్ది తడవ తర్వాత అటు చూడు అనేటువంటి ప్రేరణ బలంగా వస్తాం. ఆ గోడ తట్టు తిరిగినప్పుడు నేను ఏ ప్రశ్న అయితే ఆయన అడిగానో దానికి జవాబుగా ఆ గోడ మీద దేవుడు నాకు కనపరిచాడండి. చర్చిలో ఇటు పక్క ఉన్నటువంటి ఆ 2 వచనాలతో పాటు 3వ వచనం కూడా నాకు చూపించాడు. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుడు నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఈ మాట ఆయన మాట్లాడాడు. ఆ మాటలు నా కంటపట్టడంతో నా శరీరం పులకించిపోయింది. మరొకసారి ఇచ్చాను. ఫస్ట్ టైం బైబిల్ పట్టుకొని ఓపెన్ చేశాను, ఈ మాట ఎక్కడుందో చూద్దామని. అప్పటి నుంచి ఇక బైబిల్ చదవటం మొదలుపెట్టాను. నాతో మాట్లాడిన తర్వాత బైబిల్ చదవటం మొదలుపెట్టాను. ఒక్కొక్క వచనం నా చెంప పగలగొట్టినట్టు అనిపించింది. వ్యభిచారం చేస్తే కాదురా, ఆ చూపు చూసి నా పాపమే. 2 రూపాయలు ఇచ్చి డబ్బా కొట్టడం కాదు, 2 లక్షలు ఇచ్చి నా కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి. భక్తి చేసేది జనం చూడాలనే వేషధారణ కాదురా. నువ్వు చేసే భక్తి నాకు మాత్రమే తెలిసే విధంగా జాగ్రత్త పడాలి. మనుషులు చూడాలని చేయకూడదు, నేను చూడాలని చేయాలి. ఏ పనైనా ఒక్కొక్క మాట నన్ను తాకటం మొదలుపెట్టింది. నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మొట్టమొదటి అడిగాను, ప్రభువా, నేను ఇంత శ్రమ పడటానికి వాస్తు తేడానా, చేతబడా, లేకపోతే గ్రహదోషమా అంటే ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఈ 3 నీ మీద పని చేయాలన్నా, లేకపోతే ఇది కాకుండా మరి ఏదైనా మీ మీద దాడి చేయాలన్నా అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీకు పాపదోషం ఉంది అన్నాడు. మీకే కాదు, సర్వమానవాళికి పాపం ఉంది. ఆ పాపం వల్లనే ఇహ సంబంధమైన శ్రమ, నరకం, ఆ రెండింటినీ తప్పించడానికే నేను వచ్చాను. రా, నా రక్తములో నీ ప్రతి పాపాన్ని కడుక్కో, ఇక నూతన జన్మ అనుభవంలోనికి రా, నీ జీవితాన్ని నేను బాగు చేస్తానని నా ప్రభు నాతో మాట్లాడాడు. 14 కూటానికి వెళ్ళలేదు, 14 ప్రసంగాలు నేను వినలేదు. 4 ఆదివారాలు చర్చికి వెళ్ళాను. 5వ వారం ఇట్లా సభ పెట్టారు. ఆ సభలో పిలుపునిచ్చారు, ఎవరైనా మీ పాపాలు కడుక్కోవటానికి, మారు మనసు పొంది బాప్తీసం పొందడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అంటే, బాబు నేను పొందుతానయ్యా అని. అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటింతును. అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటింతును. మాటలు కాక క్రియలతో నేను, మాటలు కాక క్రియలతో నేను నాలో నిన్ను కనపరతును, నాలో నిన్ను కనపరతును. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా, నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. అంకితం నీకంకితం, నేటి నుండి నా జీవితం
జీవితం. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. సాక్ష్యము చెదరి పోవుట కంటే, సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము. ముందే